హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డైలీ స్క్రిప్ట్ నోట్స్లో ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం చాలా ఇంపార్టెంట్. అదే ఎగ్జాగరేషన్. సినిమా స్టోరీ అంటే ఏంటి? ఒక కథని నమ్మించేలా భావోద్వేగంగా చెప్పడం. ఇంకా బాగా ఆలోచిస్తే సినిమా అంటే నథింగ్ బట్ ఎగ్జాగరేషన్. అంటే సమాజంలో జరుగుతున్న దానికి ఇంకొంచెం ఫిక్షన్ కలిపి కోట్ల మంది ప్రేక్షకులు నచ్చేలా చేయడం. అందుకే సినిమా రచయిత లేదా డైరెక్టర్కి ఈ ఎగ్జాగరేషన్ చేయడం అనే టెక్నిక్ బాగా తెలిసి ఉండాలి. ఎగ్జాగరేషన్ చేసిన వాళ్ళే చేసిన కథలే పెద్ద హిట్ అవుతాయి, వాళ్ళే పెద్ద డైరెక్టర్లు అవుతారు. ఎగ్జాగరేషన్ టెక్నిక్ అనేది తెలియకపోతే అవి కథలుగా ఉండవు, నెక్స్ట్ వాళ్ళు పెద్ద డైరెక్టర్లు కాలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈగ మీద ఎవరైనా కథ రాస్తారా? రాయగలమా? హిట్ కొట్టగలమా? అదే ఈగ. ఒక్కరోజు ముఖ్యమంత్రి మీద ఎవరైనా కథ రాస్తారా? కథ రాసి హిట్ కొట్టగలమా? ఒప్పించగలమా? అదే ఒకే ఒక్కడు. తండ్రి కొడుకుల మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, దాని మీద ఎవరైనా కథ రాస్తారా? అదే బొమ్మరిల్లు. హ్యాపీ డేస్, బీటెక్ ఫ్రెండ్షిప్ మీద కథ. ఇలా మాట్లాడుతూ వెళ్తే ఎన్నో కథలు, ఇవన్నీ ఎగ్జాగరేషన్ చేసి చెప్పిన కథలే. అంటే చాలా చిన్న పాయింట్లు అవచ్చు. ఇగో మీద చిన్న కథ, ఇగో మీద ప్రేమ కథ, అదే ఖుషి. చిన్న పాయింట్ దాన్ని ఎగ్జాగరేషన్ చేసి చెప్పడం, లేదా పెద్ద పాయింట్లైనా చిన్న పాయింట్లైనా ఏదైనా ఎగ్జాగరేషన్ చేయాల్సిందే. అంటే మీకు వచ్చిన స్టోరీ పాయింట్ కానీ ఐడియాని కానీ ఎగ్జాగరేషన్ చెయ్యాలని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది రెగ్యులర్ లైఫ్ కాదు, ఇది సినిమా రచన. ఎగ్జాగరేషన్ చేయకపోతే అలరించదు సినిమా. రియల్ లైఫ్లో ఇది జరగచ్చు, జరగకపోవచ్చు. సినిమాలో మాత్రం జరిగి తీరాలి. ఎగ్జాంపుల్స్, ఈ మధ్య బ్లాక్ బస్టర్ అయిన కేజీఎఫ్ చూడండి. అందులో ఏం ఎగ్జాగరేషన్ చేశారు? హీరోయిజం బిల్డప్ని ఎగ్జాగరేషన్ చేస్తూ చూపించారు. హీరోయిజం బిల్డప్ 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 బిల్డప్. అంతకుముందు ఏ సినిమాలోనూ మనం చూడని బిల్డప్ పోర్ట్రేట్ చేశాడు కాబట్టి, అంత ఎగ్జాగరేషన్ చేశాడు కాబట్టి ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ అయింది. పెళ్లి చూపులు ఒక్క సీన్లో అయిపోద్ది. యాక్చువల్గా పెళ్లి చూపులు అన్నది ఒక సీన్. అంతకుముందు చాలా సినిమాల్లో ఒక సీన్ అంతే. కానీ దాన్ని ఎగ్జాగరేషన్ చేసి ఫస్ట్ హాఫ్ అంతా నడిపారు. అదే పెళ్లి చూపులు. అందువల్లే అంత ఎగ్జాగరేషన్ చేశారు కాబట్టి అంత బాగా ఆడింది. ఇంకా నెక్స్ట్, కేర్ ఆఫ్ కంచరపాలెం, లేకపోతే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. అంటే ప్రతి ప్రేక్షకుడికి వాడికి లవ్ స్టోరీ ఉంటే, వాడికి 4 ప్రేమ కథలు ఉంటే ఎలా ఎగ్జాగరేషన్ చేసి చెప్పొచ్చు అన్నది వీటికి ఉదాహరణలు కేర్ ఆఫ్ కంచరపాలెం, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. అంటే ఏ కథలో అయినా ఏది ఎగ్జాగరేషన్ చేయాలి అనేది తెలిసిపోతే సినిమా కథ బాగా వస్తుంది. అత్తను ఒప్పించి తీసుకెళ్ళడం, ఇది పెద్ద కథ. ఓ చిన్న పాపను పాకిస్తాన్ తీసుకెళ్ళడం, ఇదో పెద్ద కథ. బజరంగ్ భాయిజాన్. లంచం మీద పోరాటం, ఠాగూరు, భారతీయుడు, ఇది న్యూస్. యాక్చువల్గా ఒక చిన్న పాయింట్. ఊరిని దత్త తీసుకోవటం, శ్రీమంతుడు, ఇది ఒక పేపర్ న్యూస్ అంతే. 2 ఊర్ల మధ్య గొడవ, అది మిర్చి. ఇలాగా ఏ కథలైనా తీసుకోండి, అందులో ఒక పాయింట్ని ఎగ్జాగరేషన్ చేసి బిల్డ్ చేసి చెప్తారు. సో ఫ్రెండ్స్, మీరు తీసుకునే స్టోరీ పట్టుకోవాలన్నా కూడా ఎగ్జాగరేషన్ పాయింట్ తెలిసి ఉండాలి. మీ మైండ్లో ఎగ్జాగరేషన్ అనేది ఫిక్స్ అవ్వాలి, రైటర్ కానీ డైరెక్టర్ కానీ. అరే ఏదైనా చదువుతున్నప్పుడు అబ్బా దీన్ని సినిమా కథ కింద మారిస్తే ఎలా ఉంటుంది, దీన్ని సినిమా జర్నీ లాగా ఒక 2-2.5 గంటల పాటు ఎలా చెప్పగలం అని మీరు ఆలోచించడం మొదలు పెట్టారంటే అది మంచి కథ అయింది. అది ఆలోచించడం చేయాలి. ఆ ఎగ్జాగరేషన్ చేయడం ఎలా, తండ్రి కొడుకుల మధ్య ఈ ఎమోషన్ బిల్డ్ చేయాలి, లేదా 3 Idiotsలో లాగా ఫ్రెండ్స్ మధ్య ఎమోషన్ బిల్డ్ చేయాలి. అదే ఎగ్జాగరేషన్ చేస్తూ చెప్తారు. మనకి రెగ్యులర్ లైఫ్లో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? నార్మల్గా ఉంటుంది, హాయిరా పోరా గీరా ఇలా అంటాం. కానీ సినిమా మీదకి వచ్చేసరికి సీన్ల రూపంలో వాడి టెన్షన్ వీడు తీసుకోవటం, వాడి ప్రాబ్లం వీడు సాల్వ్ చేయటం, ఇలా మ్యూచువల్గా జరుగుతూ ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతూ
ఒకరి కోసం ఒకరు తప్పించిపోవటం బిల్డ్ అవుతూ ఫ్రెండ్షిప్ జరుగుతుంది. లవ్ కూడా అంతే. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను చూడండి, ఎగ్జాగరేషన్. లవ్ మహా అయితే ఎంతసేపు ఉంటుంది? కలుసుకున్నారు, ఇది చేశారు, తర్వాత మళ్ళా కలుసుకున్నారు, ఇలా సింపుల్గా ఉంటుంది మన జీవితంలో లవ్. కానీ అక్కడ ఎలా ఉంది? ఒక ఫారిన్ నుంచి వచ్చాడు ఒక పల్లెటూరు అమ్మాయి, వాడు అమెరికా వాడికి ఏం వ్యవసాయం తెలియదు. వాళ్ళ అన్నయ్య కండిషన్ పెట్టాడు. అయినా కానీ వీడు ఎలాగ ప్రేమించి ఆ అమ్మాయి ప్రేమ కోసం ఎంత తప్పించాడు. దట్ ఈజ్ ఎగ్జాగరేషన్. నార్మల్ లైఫ్లో ఇదంతా జరుగుతుందా? జరగదు. సో ఈ ఎగ్జాగరేషన్ టెక్నిక్ అన్నది ఎంత మంచి పాయింట్ అంటే, రైటర్ కానీ డైరెక్టర్ కానీ ఈ అంశం అన్ని మైండ్లో పెట్టుకునే కథలు పట్టుకోవాలి, కథలు రాసుకోవాలి. వీ హ్యావ్ టు ఎగ్జాగరేట్ ద థింగ్స్, వీ హ్యావ్ టు ఎగ్జాగరేట్ ద కోర్ పాయింట్ ఇన్ దిస్ మూవీ. సో ఫ్రెండ్స్, మంచి సినిమా స్టోరీ రాయాలన్నా, మెప్పించాలన్నా ఈ ఎగ్జాగరేషన్ టెక్నిక్ తెలిసి ఉండాలి. ఈ టెక్నిక్ అంటే ఏం లేదు, సాగదీయడం, ఎక్కువ చేసి చెప్పడం, ఎలాబొరేట్ చేసి 2-2.5 గంటల సేపు ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేస్తూ చెప్పడం, ఫీల్ అయ్యేలా చేయటం. అది చిన్న పాయింట్ కావచ్చు, పెద్ద పాయింట్ కావచ్చు, ఎగ్జాగరేషన్ చేయాల్సిందే. ఎగ్జాగరేషన్ చేస్తేనే మనకు సక్సెస్ వస్తుంది. ఇది మైండ్లోనే గుర్తుపెట్టుకోవాలి ప్రతి రైటర్, ప్రతి డైరెక్టర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.